అంత కష్టపడిపోతూ కష్టం లేదంటావేంటమ్మా? ఈశ్వర్ ప్రయత్నిస్తానంటుంది కదా, ముందు నువ్వు లేమ్మా. ఇక్కడ కూర్చో. అది ఎందుకమ్మా నీకు ఈ కష్టం? ఈశ్వరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగేనండి. నేను చెప్పినట్టే చేసావు కదా? చేశాను మేడం. డెమో చూపించినప్పుడేమో కరెంట్ తాళం ఉంచాను, అంతా అయిపోయి ఆవిడకి ఇచ్చినప్పుడేమో వేరే తాళం ఇచ్చాను. ఆ తాళంతో దాన్ని ఎంత తీసినా రాదు. ఇది అసలు తాళం. అమ్మా, నీకేమైనా మంచినీళ్ళు కావాలా? అవసరం లేదప్పా. వచ్చేసింది అత్తయ్య. నువ్వు తీస్తే ఎట్టొచ్చిండదమ్మే? అక్కడే వచ్చింది సమస్య. మొదటి నుంచి మీరు తప్పుడు తాళం చెవి వాడారత్తయ్యా. ఇదిగో, ఇది అసలు తాళం చెవి. ఇకనైనా గుర్తుంచుకుని ఈసారి తీసేటప్పుడైనా సరైంది వాడండి. లేదంటే రాని తాళం పెట్టి ఎంతకీ రాక తీసి అలసిపోయి బీపీ వచ్చేస్తుంది. వాడు తెచ్చిచ్చేటప్పుడు తాళాలన్నీ ఒకే మాదిరి ఉన్నాయమ్మా. చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటాయి అత్తయ్య, కానీ చిన్న తేడాలుంటాయి. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా ఈ మధ్య మీరు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతున్నారు. మతిమరుపు కూడా ఎక్కువైపోతుంది అత్తయ్య. లేదు మే, నేను చూసినప్పుడు 2 తాళాలే ఉన్నాయి. అదిగో చెప్పాను కదా, మీకు మతిమరుపు వచ్చేసింది. మూడు తాళాలుంటే 2 తాళాలంటారేంటి? ఏవండి, ఇవి 3 కదా? అవును, 3 ఉన్నాయి కదమ్మా.
మరి మతిమరుపు ఉన్న వాళ్ళకి మతిమరుపు ఉంది అంటే ఒప్పుకోరండి. చూడండి అత్తయ్య, ఇది చాలా చిన్న విషయం, మీరేం కంగారు పడద్దు. ఒక దాంతో రాకపోతే ప్రశాంతంగా ఇంకొక దాంతో ప్రయత్నించండి. అంతేగాని ఇలా టెన్షన్ పడుతూ బీపీ ఎక్కువైతే గుండెకి ఎంత ప్రమాదం. ఆ టెన్షన్లో మీ గుండె ఆగిపోతే ఈశ్వరి, ఏంటా మాటలు? నేను మాట వరుసకంటున్నానండి. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పెరిగిపోయి గుండె ఆగిపోయే వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అత్తయ్య గారికి ఆ పరిస్థితి రాకూడదనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. చూడండి అత్తయ్య, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మాత్రం టెన్షన్ పడకుండా సరైన తాళంతో ఓపెన్ చేయండి. గుర్తుంది కదా? ఇదిగో ఈ తాళం తీసుకోండి. అమ్మా, ఒక్క నిమిషం. చూడ్డానికి మూడు ఒకేలా ఉన్నాయి. ఇంకా అమ్మ ఎలా గుర్తుపడుతుంది? నేను గుర్తుపడతాలేప్పా. ఒక దాంతో రాపోతే ఇంకో దాంతో తీసి చూస్తాలే. అలా చూస్తే బాధలేదమ్మా, కానీ టెన్షన్లో వేరే తాళం ప్రయత్నించాలన్న ఆలోచన కూడా రాదట కదా. ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు? టెన్షన్లో నీకు ఏదన్నా అయితే? నాకేం కాదప్పా. అయితే ఏంటమ్మా పరిస్థితి? ఇదిగో, ఇప్పుడు ఎంత టెన్షన్ పడిపోయావో చూశాను కదా. ఆ చెమటలు చూడు. నీకేదన్నా అయితే నేను తట్టుకోగలనమ్మా. అయినా నీ ప్రాణాల మీదకి వచ్చే ఇలాంటివన్నీ నువ్వే ఎందుకు చూసుకోవాలి? నీ కోడలుంది కదా, ఆ మాత్రం చూసుకోలేదా? లేదప్పా. నువ్వింకేం మాట్లాడద్దమ్మా. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు. కొంచెమైనా నీ కష్టాన్ని నీ కోడల్ని పంచుకొని. ఈ రోజు నుంచి ఈ తాళాలు నీ దగ్గరే ఉంటాయి. అలాగే. ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి. అర్థమైందా? అమ్మయ్యా, ఒక పెద్ద సమస్య తీరిపోయిందమ్మా. అమ్మా, నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండు, సరేనా? ఈశ్వరి, లాకర్ తాళం సరిగ్గా వేసి నీ దగ్గర పెట్టుకో. అలాగేనండి. వస్తానమ్మా. చూసారా అత్తయ్య గారు, మీ మీద ప్రేమ చూపిస్తూనే మీ దగ్గర తాళాల గుర్తుని నా దగ్గరికి వచ్చేలా ఎలా చేసుకున్నాను? మీరు చెప్పింది నిజమే అత్తయ్య. దీనికి 2 తాళాలే ఉన్నాయి. 3వ తాళం ఇప్పుడే వచ్చింది. ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో మీకు చెప్పనక్కర్లేదనుకుంటా. అంటే ఇదంతా నువ్వు చేసిన పనా ఈశ్వరి? నేను తీసేటప్పుడు తాళం లేకుండా నువ్వు తీసినప్పుడు తాళం పెట్టి నన్ను మతిమరుపు దాన్ని చేసి గుండెపోటొచ్చాదని శివని భయపెట్టి తాళాల గుత్తిని ఎత్తుకుపోతావా?
అత్తయ్య, ఈ రోజు నుంచి ఈ తాళాలు మీ దగ్గరే ఉంచండి. నాకెందుకమ్మా? ఈ ఇంటి పెద్దకి మతిమరుపు వచ్చింది అత్తయ్యా. లెక్కలు చూసుకోవడానికి అస్సలు పనికిరారు. తర్వాత పెద్ద మీరే కదా. అవును, తర్వాత పెద్ద ఏంటి? మావయ్య గారే పెద్ద కొడుకు కాబట్టి అసలు పెద్ద మీరే. కాబట్టి ఏ రకంగా చూసినా ఇవి మీ దగ్గర ఉండడమే న్యాయం. చూసారా, తాళాలకే అందం వచ్చేసింది. ఏవి ఎక్కడుంటే బాగుంటుందో అవి అక్కడే ఉండాలంటారు. చదువుకున్న దానివి, అన్నీ తెలిసిన దానివి, ఇవి నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే మంచిదమ్మా. నీ దగ్గరే ఉండనివ్వు. చూసారా అత్తయ్య, మీ మీద ప్రేమ చూపిస్తూనే మీ దగ్గర తాళాల గుర్తుని నా దగ్గరికి వచ్చేలా ఎలా చేసుకున్నాను? ఇంటి పెద్దకి మతిమరుపు వచ్చింది అత్తయ్య. లెక్కలు చూసుకోవడానికి అస్సలు పనికిరారు. తర్వాత పెద్ద మీరే కదా. ఆస్తి పోయింది, అధికారము పోయింది, చివరికి ఈ ఇంటి మీద పెత్తనం కూడా పోయింది. నీ చేతుల నుంచి మొత్తం లాగేసుకుంది కదక్కా. ఇక నుంచి రూపాయి కావాలన్నా ఈశ్వరి దగ్గర చెయ్యి చాచాల్సిందే కదమ్మా. చెయ్యి చాచడం కాదే, అడుక్కోవడం. ఎన్నాళ్ళు మనం అమ్మాజీ దగ్గర అడుక్కున్నాం, ఇప్పుడు మనతో కలిసి ఆ అమ్మాజీ కూడా అడుక్కుంటుంది. ఎందుకక్క అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమా కాదా? ఇంక నీకేంట్లో ఏం మిగిలింది చెప్పు? పేరుకి శివ నా కొడుకు, నా మాట వింటాడు అని అంటున్నావే కాని ఈశ్వరి తెలివిగా తన మాటే వినేలా చేసుకుంటోంది. పిన్ని చెప్పింది కూడా నిజమే కదమ్మా. మాకు తెలివితేటలు లేవు అన్నాం. నీ తెలివితేటలేమైపోయాయి? ఇంత దారుణంగా మోసపోయావేంటమ్మా? నిజంగానే దారుణం పెద్దమ్మా. నీ చేతుల్లో నుంచి గట్టిగా తాళాలు లాక్కున్నా ఇంత పెద్ద బాధ ఉండేది కాదు. కానీ ఇంత పెద్ద మాయలాడివి నిన్నే మాయ చేసి ఏ గొడవ లేకుండా చాలా తెలివిగా సులువుగా తాళాలు లాక్కుందంటే ఇది కేవలం నీ పెత్తనం మీద మాత్రమే కాదు, నీ తెలివితేటల మీద కూడా చావు దెబ్బే పెద్దమ్మా. నీకు ఆయాసం అంది, టెన్షన్ అంది, గుండె జబ్బు, మతి మరుపు, లోకల్లో ఉండే జబ్బులన్నీ నీకే అంటగట్టి నీకు ఏమైపోతుందోనని శివని భయపడేలా చేసి భలే లాక్కుందక్క తాళాలు. నువ్వు ఎవరినైతే నీ బలం అనుకున్నావో ఆ శివ అన్నయ్యనే
నీ బలహీనతని చేసి భలే ఆడుకుంటుంది పెద్దమ్మ నీతో. అన్ని ఆటలు చూచండాను మే, కానీ నేనాడితే ఎట్టా ఉంటాదో ఆ అమ్మికి తెలియదు. అబ్బో చూసావక్క నీ ఆటలు. ఆ ఈశ్వరి కోడలిగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఏం ఆటలాడావు? ఆట ఆట అని చివరికి ఆటలో అరటి పండులా మిగిలావు. నిజమే పెద్దమ్మ, నిన్నసలు పోటీగానే అనుకోవట్లేదు. తల వెంట్రుకు తీసేసినట్టు తీసి పడేస్తుంది. చేయగలిగేది ఏమీ లేదు పెద్దమ్మ. అన్నయ్య మెల్లగా వదిన చేతులు పట్టుకొని పూర్తిగా లొంగిపోతాడు. పెళ్ళానికి లొంగిపోయినోడు ఇంక తల్లి మాటేం వింటాడు? ఏదో ఒక రోజు పెళ్ళ మాట విని బయటకి గెంటినా గెంటేస్తాడు. ఇంక నిన్ను నమ్ముకునే లాభం లేదక్కా. మా దారి మేము చూసుకోవాల్సిందే. ఇప్పుడు నీ అధికారాలన్నీ పోయాయమ్మా. ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదు. ఈ అమ్మాజీ అసలు రూపం మీకు కూడా తెలీదప్పా. అందుకే ఏందేందో మాట్లాడుతాండారు. ఈ ఆస్తి, అధికారం, పెత్తనం ఏవైతే నా చేతిలోంచి పోయినాయో అవన్నీ తిరిగొచ్చేటట్టు చేచ్చా. శివ ఈశ్వరి ఒళ్ళో ఉండగా నువ్వేం చెయ్యలేవక్కా. అమ్మో, ఇది కళ. ఎట్నే శివదాని ఒళ్ళో గనక చేరిపోతే ఇంకేమన్నా ఉండాదా? లేదు, ఏదో ఒకటి చెయ్యాలా. ఇద్దరిని ఎడదీసైనా నాకు దక్కాల్సింది దక్కించుకోవాలా. అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు ఉన్నారమ్మా? ఉన్నారు పంతులు గారు. మీరేంటి ఇలా వచ్చారు? పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా. పెళ్లి సంబంధమా? ఎవరికి? అది పంతులు గారు వచ్చుండారా? మీకోసమే చూచాండా. రండి కూసోండి. అలాగే. పెళ్లి సంబంధం ఎవరికై ఉంటుంది? సాత్విక? సాత్వికని ఎవరు చేసుకోవడం లేదు కదా, నా కోసమే అయి ఉంటుంది. ఒకవేళ సాత్విక కోసమైనా అది కూడా ఓకే. ఎందుకంటే సాత్వికకి పెళ్ళైపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది కదా. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అది పంతులోరు? అదిగో ఆ పని మీదే వచ్చానమ్మా. బాగా డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా సరితూగే సంబంధం. బాగా డబ్బున్నోళ్ళంటమ్మా. ఈ సంబంధం నాకైపోతే బాగుంటుంది.
అయిపోతే బాగుండని నాకు ఉందే, కానీ చూద్దాం ఏం రాసి పెట్టుందో. మీ గురించి వాళ్ళకి చెప్పానమ్మా, వాళ్ళకైతే ఓకే. మరి మీరు కూడా సరేనంటే మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుని సంబంధం ఖాయం చేసుకోవచ్చు. మంచి సంబంధం, బాగా ఉన్నవాళ్ళని చెప్తున్నారు కదా పూజారి గారు. ఇంకా ఆలోచించడానికి ఏముంది, మాకిష్టమే. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయా? ఇదేంటమ్మాజీ గారు, మీరు మీ అబ్బాయికి అమ్మాయినే కదా చూడమన్నారు, ఉమ్, మరి అబ్బాయి అంటున్నారేంటి?